ఒకసారి భగవానుడు శ్రీహరి దేవతలకు ఓ సలహా ఇచ్చాడు. వారు సముద్ర మథనం ద్వారా సముద్ర గర్భం నుంచి అమృతాన్ని పొందగలిగితే దానిని సేవించటం వలన అమరులు కావచ్చునని. కాని సముద్ర మథనం దేవతలు మాత్రమే చేయలేరు. అందుకని దేవరాజు ఇంద్రుని అసురరాజు బలిచెంతకు వెళ్లి వారి సహాయాన్ని అర్థించమన్నాడు. నేను అసురరాజు విరోచనపుత్రునైన బలిని దేవరాజు ఇంద్రులకు వెంట విచ్చేసిన దేవతాగణాలకి స్వాగతం పలుకుతున్నాను. పిచ్చేయండి మహానుభావ. ఇప్పుడు చెప్పండి దేవరాజా, తమరు ఏ ప్రయోజనాన్ని ఆశించి మా చెంతకు ఏతించారో తెలుసుకోవచ్చా? వీరాధివీరులైన మహారాజా బలి, మన పృథ్వీపైనున్న ఈ సంపదలే కాక సముద్ర గర్భంలో కూడా అమూల్యమైన సంపదలున్నాయి. వాటిలో మణిమాణిక్యాలు, అమూల్యమైన రత్నాలు నిక్షిప్తమై ఉన్నాయి. దుర్లభమైన ఔషధులు కూడా ఉన్నాయి. ఇలా ఎంతో విలువైన ఖనిజ సంపద, అపారమైన నిధి నిక్షేపాలు సముద్ర గర్భాన దాగి ఉన్నాయి. ఈ నిధిని సాధించడం అన్నది ఒంటరిగా మాకు సాధ్యం కాదు, మీకు కాదు. కనుక మన శక్తులను సమైక్యపరిస్తే ఈ అసంభవ కార్యం సంభవం అవుతుంది. ఇప్పుడు మేము వచ్చినది మీ అసుల సహకారంతో సముద్రమదనం చేసి అందులోని అమూల్య సంపదలను వెలుపలకు తీయాలని. చక్కని మాట అన్నారు. ఇది మాకు సమ్మతమే. సముద్రం నుంచి లభించేది ఏదైనా కూడా దేవతలు అసురులు ఇరువురు చెరుసకం పంచుకోవాలి. అంగీకారమేనా? ఆచార్య, మాకు అంగీకారమే. అప్పుడు సముద్ర మథనపు మహత్కార్యం ప్రారంభమయ్యింది. ప్రప్రథమంగా సముద్ర గర్భం నుంచి హాలాహలం వెలువడింది. ఆ హాలాహలంలో ఎంతటి అగ్ని ఉందంటే అది వెలువడిన వెనువెంటనే సృష్టి సర్వం జ్వలింపసాగింది. దానిని భరించటం ఇరుపక్షాల వారికి అసాధ్యమయ్యింది. అప్పుడు శివభగవానుడు సృష్టి రక్షణ కోసం ఆ హలాహలాన్ని తన కంఠాన నిలుపుకొన్నాడు. దేవతలు దానవులు ధన్వంతరిపై విరుచుకుపడ్డారు. ధన్వంతరి దేవతల దగ్గరకు అమృత కలశాన్ని తీసుకెళ్లాలని ఎంతో ప్రయత్నించాడు. కానీ మహాబలవంతులైన రాక్షసులు ధన్వంతరి వద్ద నుండి అమృత కలశాన్ని హస్తగతం చేసుకున్నారు. భగవానుడు శ్రీహరికి తెలుసు, మహాశక్తివంతులైన దానవులతో పోరాడి దేవతలు అమృతాన్ని వశపరుచుకోలేరని. అసురులు అమృతాన్ని త్రాగితే ఇక ఈ సృష్టిలో ఎప్పటికీ పాపము అత్యాచారము రాజ్యమేలుతాయని. మీరు చింతించకండి. మేము అమృతం వంటి దివ్య పదార్థాన్ని వారి చేతుల నుంచి కాపాడతాం. ఎందుకంటే దుర్మార్గులైన అసురులు అమృతం సేవించి అమరులైతే ఇక సృష్టిలో వ్యభిచారం అనాచారం మిక్కుటమైపోతాయి. కనుక ధర్మరక్షణ కోసం, వినాశనం నుంచి కాపాడడం కోసం ఇప్పుడు స్వయంగా మేమే రావలసిన పరిస్థితి ఏర్పడింది. భగవానుడు దేవతలకు సహాయం చేయటం కోసం ఒక సుందరమైన స్త్రీ రూపం దాల్చాడు.
తామంతా ఎవరు? ఈ విధంగా పరస్పరం ఎందుకు కలహించుకుంటున్నారు? మేమందరం సముద్ర మథనం చేసి అమృత భాండాన్ని దక్కించుకున్నాం. అలాగా? అమృతాన్ని సంపాదించటానికి మా ఇరుపక్షాలు శ్రమపడ్డాయి. కానీ ఇప్పుడు ఈ అసురులు మా వంతు అమృతాన్ని కూడా లాక్కున్నారు. ఎవరు శక్తివంతులైతే వారే దక్కించుకుంటారు. మన్నించాలి. శక్తి అన్నది న్యాయమైన త్రాసు కాదు కదా? అయితే మరి శక్తి వల్ల ప్రయోజనం లేదా? లేకే దాన్ని న్యాయరక్షణకు ఉపయోగించాలి. న్యాయానికి కొలబద్ద ధర్మం ద్వారానే సాధ్యం అవుతుంది. తామందరూ ఏ కులస్తులు? తప్పకుండా ఏదో నీచ కులస్తులే అయుంటారు. అందుకే న్యాయధర్మాల విచక్షణ మీకు తెలియడం లేదు. సుందరి, ఇంతకీ నీవెవరు? మోహిని. నిజమే, మదనమోహిని. కాదు, జగన్మోహిని. చక్కగా గ్రహించారు. మీరన్నట్లు నేను జగన్మోహినినే. విశ్వంలోని ప్రతి ఒక్కరిని మోహితులను చేయడమే ఈ మోహిని పని. అందుకే నన్ను మోహిని అని పిలుస్తూ ఉంటారు. స్వేచ్ఛాజీవిని. అన్ని ప్రదేశాలకు వెళ్తూ ఉంటాను. ఎక్కడైనా సత్పురుషుల సభ జరుగుతూ ఉంటే అక్కడ నా నృత్య సంగీతాలతో వారికి వినోదం కలిగిస్తుంటాను, పరవశింపచేస్తుంటాను. ఎందుకంటే మనసును రంజింపచేయడమే జగతిలో అన్నిటికంటే పుణ్యకార్యం. అలా తలచి అంత దూరం నుండి ఈ సమావేశాన్ని చూసి ఇక్కడికొస్తే మీలో నేను చూస్తున్నది కలహం, ద్వేషం, అన్యాయం. అందుకే ఇక్కడ ఉండాలనిపించడం లేదు. వెళ్తాను. మోహిని, ఒకవేళ మేము కలహించుకోవడం, ద్వేషించుకోవడం మానేస్తే నీవిక్కడే ఉండిపోతావా? మా అందరికీ వినోదం కలిగిస్తావా? భలే చతురుడవే. న్యాయాన్యాయాల మాట ఎత్తడం లేదు. మేము అన్యాయం చెయ్యం. మరైతే దీన్ని నిర్ణయించేదెవరు? నీవే. అవును, నీవే. మేము న్యాయాన్యాయాలు, ధర్మాధర్మాలు నిర్ణయించే అధికారం నీకే వదిలిపెడుతున్నాం. ప్రమాణంగా? దీని మీద ప్రమాణం. ఉమ్, ఇదే అమృత కలశం. నీ ఇష్టమైన వాళ్ళకి అందించు, ఇష్టం లేని వాళ్ళకి మానే. ఉమ్హు. వలదు వలదు. ఇంత పెద్ద బాధ్యతను నా భుజస్కంధాలపై మోపవలదు. శాస్త్రాలు వచిస్తున్నదేమిటంటే కులీన పురుషులు స్వేచ్ఛాజీవి అయిన మగువను ఏమాత్రం విశ్వసించరాదని. అసలే మహర్షి కశ్యప వంశీయులు కదా, ఆలోచించుకోండి. దేవి, గొప్ప గొప్ప కులీనులు, పెద్ద పెద్ద వీరులు, గొప్ప గొప్ప మహాత్ములు, మహామహాయోగులు ఒక్కసారి సుందరి నయనబాణాలతో గాయపడితే ఇక వారు తమ ధర్మాన్ని, తమ కులాన్ని, తమ వీరత్వాన్ని, తమ తపోశక్తిని సమస్తం సుందరి పాదాక్రాంతం చేస్తారు. అప్పుడు వారికి ఉచితానుచితాలు, పాపపుణ్యాలు, మంచి చెడుల ధ్యాస ఉండదు. ఇప్పుడు అదే స్థితి మాది. నీ మనసుకు ఎలా తోస్తే అలా చెయ్యి. యోగ్యులు అయోగ్యులు, పాత్రులు అపాత్రులు నీవే నిర్ణయించు. ఎవరు అమృతపానానికి యోగ్యులో వారికే అందించు. ఎవరు నీ సౌందర్యారాధనకు అర్హులో వారికే నీ సౌందర్య రసాస్వాదన కలిగించు. ఇక ఎవరు నిన్ను పొందడానికి అర్హులో వారికి నిన్ను నీవే అర్పించుకో. నిన్నే పొందగలిగిన వారికి ఇక అమృతపానం ఎందుకు సుందరి? సత్యం వచించారు. ప్రాణి ఇటువంటి సమర్పణని భగవంతుడి పాదాల చెంత చేస్తే తక్షణం ముక్తిని పొందగలడు. బహుశా భగవంతుడు నారీ రూపంలోనే అధిక శక్తివంతుడవుతాడేమో. అలాగే కానివ్వండి. ఇప్పుడు నేను న్యాయం చెప్తాను. ఉమ్.
మీరందరూ నాతో పాటు రండి రండి. రండి రండి రండి. దేవతలు ఇటువైపు, దానవులు ఇటువైపు. ఆసీనులు కండి, ఆసీనులు కండి. దేవతలు ఇటు, దానవులు ఇటు పంక్తులుగా ఏర్పడి కూర్చోండి. నాతో మీరు చెప్పినట్లుగా నా మనసు ఎవరిని అర్హులుగా భావిస్తుందో వారితో అమృతపానం గావిస్తాను. సమ్మతమేనా? అలాగే. నవమోహిని మోహిని అతను దానవుడు.
అన్యాయం, మనకు అన్యాయం జరిగింది. ఎదుర్కోండి. అప్పుడు దేవతలకు రాక్షసులకు మహాభయంకరమైన యుద్ధం జరిగింది. దాని పేరు దేవాసుర సంగ్రామం. దైత్యుల గురువగు శుక్రాచార్యుల వారికి సంజీవిని విద్య తెలుసు. అందువల్ల యుద్ధం ముగిశాక రాక్షసులను ఎవరి శిరస్సులు మొండ్యాల నుంచి వేరు కాలేదో వారినందరినీ తన సంజీవిని విద్య ద్వారా పునర్జీవితులను చేశారు. తమ గురువుల కృప వల్ల మహారాజు బలి మళ్ళీ జీవించాడు. రాజా బలి పరమ భక్తుడైన ప్రహ్లాదుని మనవడు, మహావీరాధివీరుడు. ఇంద్రుని వల్ల కలిగిన పరాజయానికి ప్రతిగా శుక్రాచార్యుల వారు రాజా బలి చేత శతయజ్ఞానుష్ఠానం చేయించాడు. యశస్వీ భవ, విజయీ భవ రాజా. రాజా, తమకు విఘ్నాలేవీ లేకుండా 99 యజ్ఞాలు పూర్తయినవి. ఇదంతా తమ కృప వలనే సాధ్యపడినది గురుదేవా. తమరు ఒకే ఒక యజ్ఞం చేయవలసి ఉంది. అది కూడా నిర్విఘ్నంగా పూర్తయితే ఇక తమరు 100 యజ్ఞాలు పూర్తి చేసినట్టే. అప్పుడు ఇంద్ర పదవి శాశ్వతంగా తమదే అవుతుంది. స్వర్గలోకంలో దేవతల ఆధిపత్యం నిరవధికంగా అంతం అవుతుంది. ఇక ముందు త్రిలోకాలను అసురులే ఏకగ్రీవంగా ఏల్తారు కదా గురుదేవా. అవశ్యం. ఈ యజ్ఞం కేవలం నీకే పరీక్ష కాదు, మన అందరి శక్తికి పరీక్షయే. ఇప్పుడు దేవగురు బృహస్పతికి కూడా అర్థమై తీరుతుంది మా జ్ఞానం, విద్యా సంపన్నత. సమస్త దేవతలను శక్తిహీనుడుగా చేసి అసుర జాతికి త్రిలోకాల ఆధిక్యం కలుగజేయగలం అని. ఆ విష్ణువు అమృతపానం సమయాన తమ దేవతల స్వార్థ సిద్ధి కోసం మనకు అన్యాయం చేశాడు. ఇప్పుడు తెలుసుకుంటాడు. అతని మాయలు, మోసాలు అసుర శక్తుల అభివృద్ధిని అడ్డగించలేవని అర్థం చేసుకుంటాడు. మన ఋత్విజులు ఇక 100వ యజ్ఞానికి అనుష్ఠానం శీఘ్రంగా చెయ్యాలి. ఎందుకంటే ఒక అనుమానం, బృహస్పతి తప్పకుండా దీనికి ఏదో ఒక విఘ్నం కలుగజేస్తాడని. దేవా, అతని 100వ యజ్ఞం కనుక పూర్తయితే ఇక అతను త్రిలోకాలకు అధిపతి అవుతాడు. దేవరాజేంద్ర,
తపస్సు చేసిన వారు, కర్మలు చేసిన వారు ఫలితాన్ని పొందుతారు. ఇది ప్రకృతి విధానం. అవశ్యం అదే ప్రకృతి విధానం. కర్మ చేసిన వారు, తపస్సు చేసిన వారు ఫలితాన్ని పొంది తీరతారు. కానీ ప్రకృతి విధానం సృష్టి వినాశానికి కారణమై అధికారం అనర్హుల పాలై ధరణిలో ధర్మాన్ని, సద్గుణాలను దూరం చేసి అత్యాచారాన్ని, అనాచారాన్ని రాజ్యమును స్థాపించాలనుకునేవారు ఉద్భవిస్తే అట్టి సమయాన ప్రకృతి విధానానికన్నా గొప్పదైన దైవ విధానాన్ని ప్రయోగించవలసి వస్తుంది. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైనది. తమరు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. తమ స్వచ్ఛమైన శక్తి ద్వారా ప్రకృతి నియమాలను ఉల్లంఘించైన వారిని శక్తిహీనులుగా చెయ్యాలి. అన్యదా మూర్ఖులు, దుర్మార్గులు, దుర్హంకారులైన వీరి ద్వారా అధికారం దుర్వినియోగం కాబడి ఈ సృష్టి, ప్రజలు సర్వనాశనం అవుతారు. తమరి వాక్కులు సత్యములు. తమరు మనవి చేసిన దాన్ని తప్పక నిర్వర్తిస్తాం. సృష్టిలో అధికార దుర్వినియోగ నివారణకు, దేవతల రక్షణ కొరకు భగవానుడు వామన రూపములో అవతరించి రాజా బలి యొక్క యజ్ఞశాల వద్దకు ప్రవేశించాడు. అప్పుడు 100వ యజ్ఞం ఆరంభం కాబోతోంది. మహారాజులకు జయము జయము. మహారాజా, యజ్ఞశాల ద్వారము చెంత ఒక యాచకుడు వేచియున్నాడు. అతను తమ దర్శనార్థమై వచ్చాడు. మహారాజుల యజ్ఞంలో నిమగ్నమై ఉన్నారు. అతడు ఏం కావాలని అడిగి ఇచ్చి పంపించి వెయ్యి. మహారాజా, అతను కోరినంత భిక్ష వేస్తానని నేను చెప్పాను. కానీ అతను తమరు స్వహస్తాలతో ఇస్తే కానీ స్వీకరించనున్నాడు. స్వీకరించనంటున్నాడా? ఎవరతను? మహారాజా, అతను బ్రాహ్మణ బాలకుడు. బాలకుడా? అతన్ని అడ్డగించడం సమంజసం కాదు. వెళ్ళి గౌరవపూర్వకంగా తీసుకురండి. మేము అతని కోరిక తీరుస్తాం. మహారాజా, యజ్ఞ ప్రారంభానికి లగ్నం సమీపించినది. మహర్షి, మా ద్వారం చెంత ఒక యాచకుడు అసంతృప్తిగా ఉన్నప్పుడు మేము ఈ యజ్ఞాన్ని ఎలా ప్రారంభించగలం? మా రాజ్యంలో ప్రతి ఒక్కరూ సంతృప్తులై ఉండాలి. అప్పుడే మేము ఈ యజ్ఞానికి అర్హులం. తమరెంతో కృపతో మా యజ్ఞశాలలో అడుగుపెట్టారు.
తమరి సున్నితమైన చిన్ని చరణాల యొక్క పాదధూళిచే ఈ నేల పవిత్రమైనది. తమ తేజస్సు చూస్తుంటే ఏమనిపిస్తోందంటే గొప్ప గొప్ప మహర్షుల తపోబలం స్వయంగా మూర్తిభవించి మీ రూపంలో వచ్చినట్టుంది. ఇక తమరు ఆనతివ్వండి. తమకే విధంగా సేవ చెయ్యాలి? రాజా, మేము తమ సమక్షానికి ఒక కోరికతో వచ్చాం. బ్రహ్మచారి, తమ కోరికేమిటో చెప్పండి, మేము అవశ్యం నెరవేరుస్తాం. పశువులు, బంగారం, మణిమాణిక్యాలు, భవంతులు, సంపదతో నిండి ఉన్న ఊళ్ళు, ఏనుగులు, గుర్రాలు, రథాలు, తమకిష్టమైనది ఏదైనా కోరుకోండి. మేం వాగ్దానం చేస్తున్నాం, తమ కోరిక నెరవేరుస్తాం. రాజా, తమ పలుకులు తమకు వంశపారంపర్యంగా సంక్రమించినవి. తమ గురువు పరమ తేజస్వి శుక్రాచార్యులు మహాశక్తిశాలి మహాత్ములు. తమ పితామహులు మహారాజులు ప్రహ్లాదులు పరమ భక్తులు. తమ తండ్రి మహారాజు విరోచనులు పరమదాత. వారిలోనే ఇటువంటి వినయము, ఇటువంటి విశాల హృదయము, ఇటువంటి దాన వీర గుణములు ఉన్నాయి. ఓ అసురరాజా, మాకు తెలుసు, తమరు సకల జగతికి అధిపతులు. త్రిలోకాలలోనూ ఎటువంటి వస్తువైనా సరే తమరు ఇవ్వలేనిది లేదు. కానీ శాస్త్రం వచిస్తున్నదేమిటంటే, ఆత్మజ్ఞానం కలిగిన బ్రాహ్మణుడు ఎంత దానం స్వీకరించాలంటే ఎంతవరకు అవసరమో అంతే. కనుక ఓ రాజా, మాకు యజ్ఞశాల కొరకు కొంత భూమి అవసరమవుతున్నది. కనుక కృపతో అంత భూమిని ఇవ్వండి. మేము మా పాదాలతో 3 అడుగులు కొలిచినంత సరిపోతుంది. మేము సంతుష్టలమవుతాం. ఏమిటి 3 అడుగులా? అవును. తమ పాదాలతో కొలిచే 3 అడుగుల భూమే? అవును. బ్రాహ్మణ కుమార, పలుకులేమో వృద్ధుని వలె ఉన్నవి, బుద్ధి మాత్రం బాలుకుని వలెనున్నది. తమకిది తెలియదా? తమ ఈ చిన్ని పాదాలతో కేవలం 3 అడుగుల నేలను కోరుకుని తమరి బలిచక్రవర్తిని కించపరుస్తున్నారని. మేము త్రిలోకాలకే ఏకైక అధిపతులం. మేం సప్తద్వీపాలు, నవఖండాలు తమ చరణాల చెంత ఉంచగలం. మరింకేదైనా కోరుకోండి, దానివల్ల తమ జీవితంలో ఇంకెవరినీ కోరే అవసరం రాకూడదు. మా తాహతకు సరిపడేట్టు కోరుకోండి, దాంతో తమరి సమస్త కోరికలు నెరవేరుతాయి. జగతిలో సమస్త కోరికలు ఎవరికి నెరవేరుతాయి? మానవుడు ఎంత పొందినా అంతకంతా అతని తృష్ణ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు తమరు సర్వాధికారులు. తమ కామితం నెరవేరిందా? లేదే, తమరు ప్రస్తుతం స్వర్గాధిపతులు కావాలని వాంఛిస్తున్నారు. ఇటువంటి మనోవాంఛితాలు ఎంత పెంచుకుంటే అంత పెరుగుతాయి. శాంతి లభించేది కేవలం సంతోషం వల్లనే. ఎవరు ఇంద్రియాలను, కోరికలను అదుపులో ఉంచుకొని సంతుష్టులవుతారో వారే జీవితంలోని ఆనందాన్ని, తృప్తిని పొందగలరు. ఓ రాజా, మేము తమ దానగుణమును ప్రశంసిస్తున్నాము. మాకు కావలసిన 3 అడుగుల నేలనివ్వండి. అంగీకరిస్తున్నాం. అదే తమ వాంఛితమైతే కానివ్వండి. అయితే మంత్రబద్ధంగా దానానికి సంకల్పించండి. రాజా, తమరు ఏం చేయబోతున్నారు? ఇతనిని తమరు సామాన్య వటువుగా భావించి 3 అడుగుల నేలను దానం చేయబోతున్నారే, అతడు దేవతల కార్యం కోసం అతిథి గర్భాన జన్మించిన సర్వాంతర్యామి విష్ణువే. ఈ 3 అడుగుల భూదానంతో తమ సమస్త ఐశ్వర్యాలు, రాజ్య వైభవం సర్వం స్వీకరించి ఇంద్రునికిచ్చి వేస్తాడు. దైత్య జాతికి మహాపరాధం జరుగుతుంది. విను రాజా, ఈ వటూరూపి విరాట పురుషుడు 1 అడుగులో పృథ్విని, 2వ అడుగులో స్వర్గాన్ని కొలిస్తే 3వ అడుగునకు ఎక్కడ స్థానం ఇస్తారు?
తమరు ఇచ్చిన వాగ్దానం తప్పితే నరకలోకానికి వెళ్ళవలసి వస్తుంది. అయినా తమకు సంపదలలో 5వ వంతు మాత్రమే దానం చేయడానికి అధికారం ఉన్నది. శాస్త్రాలు ఏం వచిస్తున్నాయంటే జీవి తన ధర్మాలను 5 భాగాలుగా విభజించాలి. 1 ధర్మం కోసం, 2వది యశస్సు కోసం, 3వది వ్యాపారంలో ధర్మ పరిరక్షణ కోసం, ఇంకొకటి భోగాల కోసం అయితే చివరిది స్వజనులకు సహాయపడ్డానికి. జ్ఞానులు ఇటువంటి దానాలను అంగీకరించలేదు. దీని తరువాత జీవితం గడపడానికి ఇంకేమీను మిగలదు. నేను చెప్పేది ఏమిటంటే తమరు ఈ దానానికి అంగీకరించకండి. తమ ఈ దానం వల్ల మొత్తం ప్రభుత్వం, ప్రజలు సర్వనాశనమైపోతారు. అందుకే తమరు ఇటువంటి పని చేయకండి. లేదంటే ఏ ఫలం పొందడానికైతే మేము ఈ యజ్ఞాలు చేయిస్తున్నామో దాని ఫలమంతా ఇతను సొంతం చేసుకుంటాడు. గురుదేవా, ఒక కరుణామయుడైన వ్యక్తి అపాత్ర యాచకుడి అభిష్టాన్ని తీర్చడంలో అతను దుర్గతి పాలైన మనస్ఫూర్తిగా అందుకు ఒప్పుకుంటాడు. ఒకవేళ తమ మాటే నిజమైతే అవినాశ భగవానుడు విష్ణువు ఒక వటువు రూపంలో నా యజ్ఞశాలలో అడుగు పెడితే మాకంతకన్నా గౌరవం ఏమున్నది? గురుదేవా, వేద విజ్ఞాన పారంగతులైన తమ వంటి వారు ఆ భగవంతుని సాక్షాత్కారం కోసం యజ్ఞాలు, తపస్సులు మొదలగు ప్రయత్నాలు చేయాలి. అప్పుడే వారి దర్శన భాగ్యం కలుగుతుంది. అంతటి భగవానుడు విష్ణువే స్వయంగా యాచనకు వచ్చినప్పుడు మేమెలా వెనుకంజ వేయగలం? క్షమించండి గురుదేవా, మేము వటువు బ్రాహ్మణుడు కోరిన భూమిని దానం చేస్తాం. లేదంటే మా కారణంగా మా పూర్వీకుల కీర్తికి కళంకం వస్తుంది. మరోసారి ఆలోచించు రాజా. క్షమించండి గురుదేవా, మేం ప్రహ్లాదుల పౌత్రులం. వారికి ఇస్తామని వాగ్దానం చేశాం. ఇప్పుడు పిరికి వారి వలె ఆ బ్రాహ్మణ రూపంలో వచ్చిన భగవంతునికి ఇవ్వమని ఎలా చెప్పగలం? ఈ ధరిత్రి ఎటువంటి వారినైనా భరించగలదు, మాట తప్పిన వారిని మాత్రం భరించలేదు గురుదేవా. అందుకే మాకు ఇచ్చిన మాట తప్పామని అపవాదు రాకూడదు. ఓరి మూర్ఖుడా, నీవు అజ్ఞానివి, మహాపండితుడు అనుకుని విర్రవీగుతున్నావు. నీవు మమ్ము అవమానించావు. నీవు మా ఆదేశాన్ని ఉల్లంఘించావు. నిన్ను మేము శపిస్తున్నాం. త్వరలోనే నీ ఐశ్వర్యం అంతమవుగాక. గురుదేవా, మేము తమ శాపాన్ని స్వీకరిస్తాం. కానీ ఇచ్చిన వాటిని వెనక్కి తీసుకోలేం. గురుదేవా, ఏ మనిషి భౌతిక శరీరం శాశ్వతంగా సజీవంగా ఉండదు. ఏదో ఒకనాడు మృత్యు అతన్ని వరిస్తుంది. కానీ మనిషి తన యశస్సు ద్వారానే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు, మృత్యువును జయించి తీరుతాడు. కనుక మేము మా వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాం. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీమద్భగవతో మహాపురుషస్య విష్ణురాజ్ఞయా ప్రవర్ధమానస్య అంత్యబ్రహ్మణో ప్రథమ పరాదే శ్రీ శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే అష్టావిశంతమే యుగే. నేను మహాత్ముడు ప్రహ్లాదుని పౌత్రుడను మరియు మహారాజు విరోచని పుత్రుడనైన బలిని వచనబద్ధుడనై సంకల్పము చేయుచున్నాను. ఈ బ్రాహ్మణ పుత్రుడు వామనుడు కోరిన 3 అడుగుల నేలను దానం చేస్తున్నాను. బ్రాహ్మణోత్తమ, తమ పాదాలతో 3 అడుగుల భూమిని కొలిచి స్వీకరించండి.